హాయ్ మూవీ లవర్స్, ఈ వారం మనం చూడబోతున్న మూవీ రివ్యూ బ్రీత్. అమ్మ బాబాయ్, ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు భయ్యా. నేను నైట్ నాకు సరిగా నిద్ర రాక ఈ బొమ్మ అనే సైట్ ఓపెన్ చేసి చూస్తే 5th ప్లేస్లో బ్రీత్ అనే మూవీ ఉంది. అరే ఈ సినిమా రిలీజ్ అయిందా అని షాక్ అయ్యా. చూస్తే మన హాలు ఈ సినిమాని రిలీజ్ చేశారు. సరేలే సార్ చూద్దాంలేనని ఓపెనింగ్ చూసా. సినిమా స్టార్ట్ అయ్యి 10 నిమిషాలు బాగుంది. అరే బాగుంది కదా అనుకున్నా. ఆ 10 నిమిషాల తర్వాత సినిమా ఉందండి, 2 జెండు బాంబులు వస్తాయి కానీ నా తలనొప్పి తగ్గలండి. ఈ సినిమా కాన్సెప్ట్ బాగుంది కానీ డైరెక్షన్ అండ్ నేరేషన్ చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది. నాకైతే చిరాకు బోరు అబ్బా చెప్పక్కర్లండి, మెంటల్ ఎక్కిపోయింది. సినిమా ఎంత స్లో ఉందంటే అంత స్లో ఉంది. ఇక ఈ సినిమాలో డైలాగ్స్ కన్నా వాయిస్ ఓవర్ ఎక్కువ ఉంది భయ్యా. మాటి మాటికి హీరో వాయిస్ ఓవర్ వస్తూనే ఉంటుంది. ఇది సినిమానా లేకపోతే ఇంకేంటైనా అనుకున్నా. కాన్సెప్ట్ బాగుంది భయ్యా, సినిమాటోగ్రఫీ బాగుంది భయ్యా, ఎడిటింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇవి కూడా బాగున్నాయి. కానీ సినిమా నరేషన్ సినిమా డైరెక్షన్ వలంగా ఈ సినిమా అట్రప్లాప్ అయింది. ఇంకా నందమూరి చైతన్య గారి యాక్టింగ్ కోసం ఆడుకుంటే ఒక్కటే ఎక్స్ప్రెషన్ భయ్యా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక్కటే ఎక్స్ప్రెషన్, ఇంకా ఎక్స్ప్రెషన్ లేదు. అయ్యే బాబోయ్, నాకైతే చూడబోతావాలండి. ట్రోలింగ్ కరెక్ట్గా చేశారు. నేను ఎందుకురా అనుకున్నాను కానీ చెప్పక్కల్లా. ఇంకా హీరోయిన్ యాక్టింగ్ సోసోగా ఉంది. ఇంకా వేరే యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు కూడా ఏదో చేశారు అంతే. ఈ సినిమా గురించి ఓవరాల్గా మాట్లాడుకోమంటే రేటింగ్ అవసరమా భయ్యా? అంటే ఓటీటీ సినిమా కదా, రేటింగ్ అవసరమా అని. సరే వేస్తానులే. ఈ సినిమా నా రేటింగ్ అయితే 1/5 భయ్యా. ఇంకద్దే భయ్యా, నాకైతే పిక్చర్ ఏం చేస్తుంది. సరే భయ్యా, ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయట్లేదు, కొత్త వాళ్ళు కదా అని చిన్నగా చూడకండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్గా చెప్తా ట్రై చేస్తాము. ప్లీజ్ భయ్యా కొంచెం లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అనే ఈ సినిమా మీరు చూస్తుంటే కామెంట్ చేయండి భయ్యా ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్.